అత్యంత కీలకమైన ప్రభుత్వ శాఖల్లో వాణిజ్య పన్నుల శాఖ ఒకటి. పన్నుల వసూలుతో ప్రభుత్వ ఖజానాను ఎప్పుడూ మెరిపించే విభాగం ఇది. ఈ శాఖలో ఇటీవల అక్రమాలు శృతిమించుతున్నాయి. అందుకే అవినీతి నిరోధక శాఖ కన్ను ఈ విభాగంపై పడింది. ముప్పేట దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఇప్పటికే కొందరిని కటకటాల పాలు చేసింది, మరికొందరికి నిద్ర పట్టకుండా చేస్తోంది. అవినీతి నిరోధక శాఖ వరుస దాడులు చూసి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు బెంబేలెత్తుతున్నారు. అధికారుల అవినీతి అక్రమాలపై కన్నేసిన అనీసా ముప్పేట దాడులు చేస్తోంది. వాణిజ్య పన్నుల శాఖలో ఇప్పుడిదే తీవ్ర చర్చనీయాంశమైంది. అనీసా అధికారులు ఇన్నాళ్లు చెక్పోస్టుల వద్ద అవినీతి అక్రమాలకు పాల్పడే సిబ్బందిని, అధికారులను కటకటాల పాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు దారి మార్చారు. పెద్ద తలకాయలపై పడగ విప్పుతున్నారు. పెద్దసార్లే జైలుకెళ్లడం తప్పు చేసిన కింది స్థాయి సిబ్బందిలో ఆందోళనలు పెంచుతోంది. చెక్పోస్టు సిబ్బంది వసూలు చేసిన అక్రమ సొమ్ములోని వాటాను మూడో కంటికి తెలియకుండా ఇన్నాళ్లు పై అధికారులు వెనకేసుకుంటూ వచ్చారు. జీఎస్టీ అమలుతో సిబ్బందికి చేతివాటం దొరకటం లేదు. ఆ ప్రభావం పై స్థాయి అధికారులపైన పడింది. అవినీతి సంపాదన కోసం కొందరు అధికారులు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఆమ్యామ్యాలకు అలవాటు పడిన ఉన్నతాధికారులు చట్టంలోని లొసుగులను వినియోగించుకుంటున్నారు. వ్యాపారులను పన్ను బారి నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిఘా వర్గాలిచ్చిన ఈ సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అనీసాకు పని చెప్పింది. వాణిజ్య శాఖలో పై స్థాయి అధికారులపై అనీసా నిఘా నేత్రం తెరిచింది. పై స్థాయి అధికారులే లక్ష్యంగా అనీసా పంజా విసురుతోంది. వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి అక్రమాలు జరుగుతున్న తీరును తెలుసుకుంది. ఎవరెవరు వీటిలో పాత్రధారులో పసిగట్టింది. సరిపడా ప్రాథమిక ఆధారాలు సేకరించి రంగంలోకి దిగుతోంది. జనవరి 12న విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంపై వలవేసింది. వ్యాపారుల నుంచి అదనపు కమిషనర్ ఉప్పు ఏడుకొండలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకుంది. అతనితో పాటు అతనికి సహకరించిన సూపరింటెండెంట్ను అరెస్టు చేసింది. లంచం మొత్తాన్ని అందజేస్తున్న ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన 2 వ్యక్తులను పట్టేసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 23,20,000 రూపాయల లంచం సొమ్మును స్వాధీనం చేసుకుంది. 20 రోజులు తిరక్కముందే తాజాగా అదే కార్యాలయంలో అదనపు కమిషనర్ జి లక్ష్మీప్రసాద్ ఇళ్లపై దాడులు చేసింది. ఏకకాలంలో సోదాలు చేసి 100 కోట్లకు పైగా అవినీతి సొమ్ము పట్టుకుంది. ఉన్నతాధికారుల అక్రమార్జనలో పలువురు కింది స్థాయి సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు అనీసా భావిస్తోంది. ఈ మేరకు కొన్ని ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో అనీసా తర్వాత గురిపెట్టేది ఎవరిపైనో తెలియక అక్రమార్కులు ఆందోళనలో పడ్డారు. కొందరు లంచం పేరెత్తితేనే హడలిపోతున్నారు.